నువ్వు తిను. ఇది నిరాధనయ్య ముద్ద. ఇది నీకెంతో ఇష్టమైన రానమ్మ ముద్ద. ఇదేమో నా ముద్ద. అను ఇక చాలా శిఖరా. అప్పుడేనా? లోపలున్న బుజ్జి కొండకి నీకు కలిపి ఈ తిన్నదేం సరిపోతుంది? అదేం కుదరదు, మొత్తం తినాల్సిందే. మీ ఆయన ముద్ద ఒకటి మిగిలిపోయింది. ఆ తిను. ఆ ఇదిగో, ఇప్పుడు మీ వదిన కృష్ణ ముద్ద. కడుపు నిండుగా ఉంది శిఖరా, ఇక నా వల్ల కాదు, ప్లీజ్. అవునా? ఓ, నిజంగానే చాలా టైట్ అయినట్టుంది. అయినా ఏం పర్లేదు వదినా, కాసేపు అలా వాకింగ్ చేసావంటే అదే సెట్ అవుతుంది. సరే మరి, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. మరి నువ్వెప్పుడు తింటావు శిఖరా? నీకు తినిపించాగా వదినా, నా కడుపు నిండిపోయింది. నేను తర్వాత తింటాలే. హే, నిద్రపో నాన్న, బాగా నిద్రపో. ఈ నిద్రతో మీ అమ్మమ్మ కలని నిజం చెయ్యి. బాయ్ రా బుజ్జుకొండా. హిమా, హిమా. ఇదేంటి కృష్ణ గొంతులా ఉంది? ఈ టైంలో ఎందుకు వచ్చింది? హిమా, ఇంకా డోర్ తీయట్లేదేంటి వీళ్ళు? ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. అయినా ఉంటే ఇంతసేపు డోర్ తీయకుండా ఎలా ఉంటారు? హిమ కాల్ చేద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బయటకు వెళ్ళారేమో, ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. సరే, తర్వాత మళ్ళీ కాల్ చేసి మాట్లాడదాం పద. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టున్నారు. ఎక్కడున్నావు? చచ్చిపోతున్నాను, నొప్పి భరించలేకపోతున్నాను. పురిటి నొప్పులు కాస్త ముందుగానే వచ్చాయని భరించు హిమ. ప్రస్తుతం సెంటిమెంట్ ఎమోషన్ అనే నాడి నాలో పనిచేయడం లేదు. తీరా అమ్మాయి ప్రాణం మీదకొచ్చాక అమ్మతో ఫంక్షన్కి వెళ్ళాను, నాన్నతో జంక్షన్కి వెళ్ళానంటూ స్కూల్ పిల్లాళ్ల కారణాలు చెప్తే విని విధిరాత అని దేవుణ్ణి తలుచుకోమంటావా? నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఊరుకోను.
వదిన గారు హిమకేం అవ్వదు. మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. చూడమ్మా, టెన్షన్ పడకుండా ఉండడానికి నేను అత్తని కాను, అమ్మని. నవమాసాలు మోసి కన్నాను. టెన్షన్ నాకే ఉంటుంది, మీకు కాదు. అయినా 4 రోజులు నా కూతుర్ని సరిగ్గా చూసుకోలేకపోయారు. ఇంకా జీవితాంతం ఏ కష్టం లేకుండా ఉంటుందని ఏ ధైర్యంతో నన్ను ఉండమంటారు? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. నేను మీ అత్తయ్యను వచ్చానమ్మా. నాతో మాట్లాడమ్మా, ఒక్క మాట మాట్లాడు. నీకేం కాలేదు తల్లి, ఒక్కసారి నాతో మాట్లాడు. అమ్మా హిమ, ఇదిగో నాకు మాట ఇచ్చావు, గుర్తుందా? పాప నా చేతికిస్తాను, బాగా ఆడుకోవాలి అని ఎంత ఆశ పెట్టావో మరి. ఆ రోజు కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? పాపకి తలపోసి తలంటి అచ్చు నీలాగే కుందరపు బొమ్మలా చేస్తాను తల్లి. అది చూసి అమ్మమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మో ఇది నా బుజ్జి పాప అంటూ తన భుజాల మీద వేసుకుని గుర్రపు స్వారీ చేయించాలి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అయ్యో, ఉలుకు పలుకు లేదు. భగవంతుడా కాపాడు తండ్రి, ఈ బిడ్డ ఏం పాపం చేసింది తండ్రి? హిమా, 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 ఒక్కసారి లేమ్మా, కళ్ళు తెరివమ్మా. హిమా, ఒక్కసారి చూడరా. ప్రస్తుతానికి మీకెంత డబ్బు కావాలో అడగండి, ఎంతైనా ఇస్తాను. నా పరువు కాపాడండి చాలు. మేడం, డబ్బే సంపాదించాలి అనుకుంటే ఈ పాటికి ఇలాంటి హాస్పిటల్స్ 4 కట్టేదాన్ని. వృత్తికి న్యాయం చేయాలని బ్రతుకుతున్నాను, అలాగే నన్ను బ్రతకనివ్వండి ప్లీజ్. డాక్టర్, నేనేంటో నా గురించి చెప్తే మీకు అర్థం కావడం లేదనుకుంటా. మీకు ఏ లాంగ్వేజ్లో చెప్పాలో ఆ లాంగ్వేజ్లోనే చెప్తాను. కాదు చెప్పిస్తాను. మినిస్టర్ గారు, ఇందాక చెప్పాను కదా, డాక్టర్ గారికి మీరే చెప్పాలంట. హెల్త్ మినిస్టర్ గారు, మాట్లాడండి డాక్టర్. సార్, డాక్టర్ గారు ఎందుకండి ఇవన్నీ? ఆ మేడం మనకు బాగా కావాల్సిన వారు, చెప్పినట్టు చేయండి. సార్ అది కాదండి. మాటలొద్దు డాక్టర్, అనవసరంగా మాట్లాడితే హాస్పిటల్ లైసెన్స్ కూడా రద్దు చేయాల్సి వస్తుంది. ఇలాంటివి ఎందుకు చెప్పండి? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ సమయస్ఫూర్తికి నేను ఫిదా అయిపోయాను. అసలు ఆ స్టేజ్ లో అంతా కొలాప్స్ అనుకున్న టైంలో మీరు ఆ డాక్టర్ని మనకు కావాల్సినట్టుగా మార్చేశారంటే జరిగింది కళ నిజమో కూడా అర్థం కావట్లేదు. ఇదో కలలాంటి నిజం శిఖరా. మనం కలగన్నది, కావాలనుకున్నది నిజం చెయ్యాలంటే ఏం చేయడానికైనా తెగించి నిలబడాలి.
తెగింపుని మించిన సక్సెస్ మరొకటి లేదు. ఎదుటోడు ఎవరైనా సరే మాక్సిమం వాడు మనకి లాక్ అయిపోవాలి. అప్పుడే వాడి ద్వారా మనం ఏదైనా చేయగలం. గ్రేట్ మేడం, హ్యాట్స్ ఆఫ్. నన్ను పొగిడింది చాలు శిఖరా, నిన్ను కూడా నేను పొగిడే రేంజ్లో ఉండాలి. ఇలా అప్పగించిన పని ఆదిలోనే ఆవిరైపోతే నువ్వు ఫ్యూచర్లో నా సర్కిల్ నుండి ఆవిరైపోవాల్సొస్తుంది. అర్థమైందా? ఓకే మేడం. ఏదైనా పని నీకు అప్పగిస్తే రిజల్ట్ సక్సెస్ అవ్వాలి. అంటే తప్పు చేసినా దొరకకుండా మాయమైపోవాలి. సిచ్యుయేషన్ని మాయ చేసి మన వైపుకు తిప్పుకోవాలి. ఓకే మేడం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఈ విషయం మళ్ళీ ఊపిరి పోసుకొని ఏ వైపు నుంచైనా అనుమానం రూపంలో బయటకొచ్చినా నా పేరు మాత్రం బయటికి రాకూడదు. నాకు ప్రమాదం జరిగితే తరువాత నీ బ్రతుక్కి అర్థం ఉండదు. డాక్టర్ గారు, ఏంటండి? మా హిమ మీద రిపోర్ట్స్ లో ఏమిచ్చారు? ఫుడ్ పాయిజన్ జరిగిందని. మరి నర్స్ ఏంటి పాయిజన్ అటాక్ చేశారని చెప్తుంది? అంటే మీరేం జరిగిందో ఆ నిజాన్ని దాచేస్తున్నారా? నిజాన్ని దాచాల్సిన అవసరం మాకేంటండి? జరిగింది ఫుడ్ పాయిజనే. అయినా ఆ అమ్మాయి మాటలు మీరు విని పొరపాటు పడ్డారేమో మేడం. యాక్చువల్గా తను నర్సింగ్ డ్యూటీలో కొత్తగా జాయిన్ అయింది. తనకు మెడికల్ టర్మినాలజీలో కొన్ని కోడ్స్ మేం వాడతాము. అవేంటో తనకింకా పూర్తిగా తెలీదు. అక్కడ తనేదో కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. అంతకుమించి ఏం లేదు మేడం. సిస్టర్, వాట్ ఈస్ దిస్? ఇలా తెలిసి తెలియకుండా పేషెంట్ తరపు వాళ్ళతో ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తే ఎలా? చూడండి మేడం ఎంత కంగారు పడుతుందో. కాస్త చూసుకోవాలి కదా. సారీ డాక్టర్. మేడం, మా హాస్పిటల్ కి చాలా మంచి పేరుంది. ఇలాంటి విషయాల్లో మేం జాగ్రత్తగానే కాదు, స్ట్రిక్ట్ గా కూడా ఉంటాం. ఒకవేళ నిజంగా పాయిజన్ అటాక్ జరిగిందని తెలిస్తే మేమే కేసు గురించి పోలీసులకు తెలియజేస్తాం. అలాంటిది తప్పుడు రిపోర్ట్ రాసి నిజాన్ని కవర్ చేయాల్సిన అవసరం మాకెందుకుంటుంది? సిస్టర్, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఆ నర్స్ ఏమో అలా అంటుంది, ఈ డాక్టర్ ఏమో ఇలా అంటుంది. ఈ విషయంలో డాక్టర్ ఏమైనా మేనేజ్ చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. మేడం, ఇంకా మీరేం ఆలోచించకండి మేడం. అయ్యో, మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారమ్మా. వాళ్ల స్థాయి వాళ్లతో పోటీలో నిలవటమే ఎంతో గొప్పగా నేను అనుకుంటున్నాను. అయినా నాకు ఈ అవార్డు వచ్చినంత మాత్రాన వాళ్ళ స్థాయి తగ్గిపోతుందా? లక్షలు కోట్లతో చేసే వ్యాపారం వాళ్లది కాబట్టి ఓ ప్రణాళికా పద్ధతిని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారమే నడుచుకుంటారు. కాని మేమంత గొప్పగా ఉండలేం కదమ్మా. లాభాపేక్షతో నేనేమీ చేయలేదు. దాన్నే అవార్డు వాళ్ళు గుర్తించారేమో అనుకుంటున్నాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. అందరూ గొప్పవాళ్లేనమ్మా. రాణమ్మ గారు, మాకు విషయం తెలిసింది. మీతో పాటు పోటీల్లో నిలిచిన శ్రీమతి తారాగారి సంస్థ అయిన మేడ్ ఇన్ హెవెన్ సంస్థలో మీ కూతుర్ని కూడా జాయిన్ చేశారని తెలిసింది. ఆ సంస్థ వల్ల మీరు నష్టపోయారని తెలిసింది. దాని గురించి మీరేమైనా చెప్పగలరా? ఇక్కడ విష్ణుని చేర్పించి చూపిస్తాను. ఈ ప్లాన్ కి 2 lakhs అవుతుందండి. మీలాంటి వాళ్ళకింక భయపడేదే లేదు, రూపాయి కూడా ఇచ్చేదే లేదు. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా. పర్వాలేదు, చెప్పండి మేడం. జరిగింది చెప్పడం
చాలా సంతోషపెట్టారు. మీ మాటలను బట్టి మీరెంత గొప్పవారో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరే ఈ గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుకి అర్హులు. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అవును శ్రీకాంత్, ఇంత మంచి ముహూర్తం మిస్ అయితే తర్వాత పేరు బలం లేదు, ఆ బలం లేదు అని ఏవో కారణాలు వచ్చి పడతాయి. అయినా 2 ఫ్యామిలీస్లో మాట్లాడుకునే విషయాలు కూడా ఏమీ లేనప్పుడు ఆగే పనే ఉంది అనిపించింది. డాడీ నేచర్ క్యూర్ నుంచి ఇంకా రాలేదు కదా, అంత అర్జెంటుగా ఈ ఏర్పాట్లు అవి దేనికి? రాధా, మీ డాడీ ఇక్కడే ఉంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. కానీ ఆయన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని రావాలంటే మరికొద్ది రోజులైనా పడుతుంది కదా. మనం ఇలాంటి కారణాలు చెప్పి అమ్మాయి వాళ్ళ సెంటిమెంట్స్ ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? అసలే స్వీటీ విషయంలో కండిషన్ పెట్టి జరిపిస్తున్న పెళ్లిది. ఇప్పుడు ఇలా ఆలస్యం చేస్తే మనం ఏదో సాకులు చెప్తున్నాం అనుకుంటారు. పెళ్లికి ఎలాగో టైం ఉంది కదా, ఈలోగా మీ డాడీ వచ్చేస్తారు. సమ్ టైమ్స్ కొన్ని తప్పవు రాధా. శ్రీకాంత్, ఈ విషయంలో మీ చెల్లి అత్తవారింటి నుంచి నేను మరోసారి మాట పడదలుచుకోలేదు. పరువు ముఖ్యం. రాధా, నా ఆలోచనని యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను. శ్రీకాంత్, ఆవిడ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. రేపు నిశ్చితార్థానికి రెడీ అయిపో, అంత టైం కూడా లేదు. ఒక పని చేయి, ఈరోజు ఆఫీస్కి లీవ్ తీసుకో, షాపింగ్ పనులు ఏమన్నా ఉంటే ఫినిష్ చేసుకో. ఆ రోజు ఇంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ వచ్చింది. ఆ ఫుడ్ తనకి పడకపోవడం వల్ల రియాక్షన్ అయింది. పాయిజన్ ఎవరో కలపడానికి అవకాశం లేదు. హిమతో పాటు ఉంది అక్కడ శిఖరే కదా. నా అనుమానం కూడా అదే. ఏమంటున్నావు కృష్ణ? అవును, తనుంది అక్కడే. ఆ అవకాశం లేదని మీరెందుకు అనుకుంటున్నారు? ఓ సూపర్ కృష్ణ, సూపర్ గా ఆలోచించావు. ఇదా నీ అసలు ఇంటెన్షన్? ఓకే, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. రేపు శ్రీకాంత్కి శిఖర్కి నిశ్చితార్థం జరగబోతుంది కదా, ఆ ప్రోగ్రామ్ ని ఇలా డిస్టర్బ్ చేయొచ్చని చాలా తెలివిగా ఆలోచించావు. సూపర్. రాధా గారు, నేనేం చెప్తున్నాను, మీరేం అర్థం చేసుకుంటున్నారు? ఇంకా చాలా ఆపు కృష్ణ. శిఖర ఏదో చేసిందని ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మాలి. నమ్మి నిశ్చితార్థాన్ని ఆపాలి. ఆపి మీ అక్కతో శ్రీకాంత్ని కలపాలి. ఏంటక్క ఎప్పుడు ఏదో ఒక పనులు బిజీగా ఉంటావక్క నువ్వు. ఇల్లాలికి ఇంటి పనులు తప్ప వేరే పనులే ఉంటాయి సువర్ణ. ఏమోలే అక్క, ఇలాంటివన్నీ మా ఇంట్లో పని మనుషులేగా చూసుకునేది. అయినా నీలా మధుర వాక్యాలు చెప్పడం నాకు చేత కాదులే గాని, ఇదిగో బొట్టు పెట్టడానికి వచ్చాను. ఏంటి సువర్ణ, ఏంటి విశేషం? నిశ్చితార్థం అక్క, మన శిఖరకి మొన్నే సంబంధం అనుకున్నాంగా. అదేంటో రేపు చాలా మంచి ముహూర్తం ఉందని అబ్బాయి వాళ్ళు మరీ పట్టుబట్టారు. అందుకే టైం తక్కువ ఉన్నా తప్పదని నిశ్చితార్థానికి సిద్ధమైపోయాము. మరీ ఇంత హడావుడిగా నిశ్చితార్థం ఏంటి సువర్ణ? పనులన్నీ ఎలా అవుతాయి? అవుతాయిలే అక్క, డబ్బు పడేస్తే అన్నీ అయిపోతాయి. అయినా అక్క, ఇలాంటివన్నీ ఏదో హడావిడిగా చేసేస్తున్నారు అంటారు గాని దీన్ని హడావిడి అనరక్క, అమ్మాయి జాతకం అంటారు. దీనికలా రాసి పెట్టుంది కాబట్టి ఎదురు చూడకుండానే తిరుగులేని సంబంధం కుదిరింది. ఎప్పుడెప్పుడా అనే పని లేకుండా నిశ్చితార్థం కూడా జరగబోతోంది. ఇలా అందరి జాతకాల్లో ఉంటుందో చెప్పు? ఇప్పుడు మన విష్ణుకి పెళ్ళని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? అప్పటి నుంచి చూపులు చూడటమే గాని చూసిందేదైనా చూడగానే కుదిరిందా? ఏదో ఒక అడ్డంకితో ఏళ్లేళ్లు గడిచి చివరికి ఏదో ఒకటి చేసి పెళ్లి చెయ్యాలి అన్నంత స్థితికి వచ్చిందా లేదా పరిస్థితి?
అంటే విష్ణు జాతకం మంచిది కాదు అని కాదక్క నేననేది. దాని జాతకం మంచిదే, కాకపోతే 3 ముళ్ళ కొరకు 30 చిక్కుముళ్ళు విప్పదీసుకుంటూ వెళ్తున్నారు అంటున్నాను. అయినా ఏదైతేనే మొత్తానికి ఏదోటి చేసేసి సంబంధం చూసేసి చక్కగా శుభలేఖల వరకు నెట్టుకొచ్చేశారు. అక్క, ఆ పెళ్లి కూడా తొందరగా అనుకున్న ముహూర్తానికి కానిచ్చేయండి. ఆగాగి నిశ్చితార్థాలు చేసినట్టు అడుక్కొక చోట ఆగుతూ ముహూర్తాన్ని ముందుకు వెనక్కి నెట్టకండి, మరీ బాగోదు. పోలీసు వాళ్ళం కదా, మేము సైంటిస్టులాగే ఫోకస్ పెడితే అలానే కనిపెట్టేస్తాం. నెక్స్ట్ నేరం చేసింది ఎవరో కూడా కనిపెట్టేస్తాం. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నువ్వే చెప్తున్నావు కదా డెలివరీ బాయ్ పార్సిల్ తెచ్చాడని. వాడెలాగో మా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. ఫుడ్లో పాయిజన్ ఎక్కడ జరిగిందో ఈ గన్లో బుల్లెట్ వాడేలోపు వాడు చెప్పేయకుండా ఉంటాడంటావా? మై గాడ్, విషయం ఇంతవరకు వచ్చిందంటే ఓ డెలివరీ బాయ్ ఖచ్చితంగా మేడం పేరు చెప్తాడు. పేరు కనుక బయటకు వచ్చిందంటే నేను శ్రీకాంత్ ఒకటవ్వడానికి ఉన్న ఒకే ఒక్క సపోర్ట్ పోతుంది. నేను ఒంటరినైపోతాను. వాళ్ళు ఏదో ఒకటి చేసి శ్రీకాంత్ నుంచి విష్ణుకి కట్టుపట్టేస్తారు. ఏం చేయాలి? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఫుడ్ లో పాయిజన్ కలపడంలో ఎవరి హస్తం ఉందో నువ్వేమైనా చెప్పగలవా? ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు. ఏంటి చెప్పేది? ఎవరి మీద నాకు అనుమానం లేదు. కానీ నాకు హిమ వాళ్ళ అమ్మ తారా మీద అనుమానం ఉంది. హే, మేడం గారు ఎందుకు అలా చేస్తారు? మరి తను కాకుండా ఎవరు చేసుంటారో ఆ డెలివరీ బాయ్ చెప్తాడా? అక్కర్లేదు, నేనే చెప్తాను. అందులో పాయిజన్ ఎవరు కలిపారని. ఎవరు? తప్పేటట్లేదు. ఆ నిందేదో నా మీదే వేసుకుంటే తారా మేడం నన్ను బయటికి తీసుకొస్తుంది. నేనే. వాట్? అవును, నేనే ఆ పార్సల్ వచ్చిన ఫుడ్ లో హిమ కడుపు పోవడానికి పాయిజన్ కలిపాను. నేనే ఆ పని చేశాను. చూసింది చాలు, పద. ఏంటి ఏదో ఛాలెంజ్ చేసి వెళ్ళావు? ఎస్పీ గారిని పిలుచుకుని వచ్చావు కూడా, శిఖర కూడా వచ్చింది. ఏంటి విషయం? ప్రూఫ్స్ కావాలన్నారుగా. తప్పు చేసిన మనిషిని మీ ముందుకు తీసుకుని వచ్చాను. హిమ తిన్న భోజనంలో పాయిజన్ కలిపింది ఈ శిఖరే. ఆ మాట తన నోటితోనే చెప్తుంది, వినండి. చెప్పు. బావగారు, ఏం జరిగిందంటే ఆ రోజు హిమ ఫుడ్ ఆర్డర్ చేశాక డెలివరీ బాయ్ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఫుడ్లో నేనే నా చేతులతో పాయిజన్ మిక్స్ చేసి హిమకి తినిపించాను. ఈ పాపం నా చేతులతో నేనే చేశాను. హిమ ప్రాణం మీదకి తెచ్చాను.
నేను మంచిదాన్ని కాదు, సైకోని, సాడిస్ట్ని. ఇలా నా గురించి నేను చెడుగా చెప్పుకోవడమే కదా కృష్ణ నీకు కావాల్సింది? నన్ను క్షమించండి బావగారు. ఇదిగో ఈ కృష్ణే ఈ ఎస్పీ గారితో కలిసి నన్ను టార్గెట్ చేశారు. నా చేత బలవంతంగా హిమ మీద నేనే విషప్రయోగం చేశానని మీ ముందు చెప్పమని చెప్పారు. లేదంటే తప్పుడు కేసులు మోపి నన్ను జైలుకు పంపిస్తానని భయపెట్టారు. ఇదంతా రేపు జరగబోయే మా నిశ్చితార్థాన్ని ఆపడానికి అని నాతో అన్నారు బావగారు. నన్ను వీళ్ళు అంతలా భయపెట్టేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. కానీ నా శ్రీకాంత్ని నాకు నేనే దూరం చేసుకుని మీ దృష్టిలో దోషిగా నిలబడ్డం కన్నా ఇదే ఆ ఫుడ్ పంపిన రెస్టారెంట్. ఐ థింక్ వాడు ఈ సరౌండింగ్స్లోనే డెలివరీ ఆర్డర్స్ తీసుకుంటూ ఉండాలి. The person you're calling is not answering. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఇంతకీ వాడిని ఎలా గుర్తుపట్టాలి? ఫోన్లో నంబర్ సేవ్ చేసుకుంటే అందులో ఫోటో ఉంటుందిగా. ఇతని నంబర్, ఇతని ఫోటో అర్జెంటుగా రవికి పంపించాలి. చెప్పు కృష్ణ, ఏదో ఫోటో అండ్ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేసావు. అది డెలివరీ బాయ్ ఫోటో అండ్ అతని ఫోన్ నంబర్ రవి. రెస్టారెంట్ లొకేషన్ కూడా సేవ్ చేశాను. వాడిని మనం పట్టుకుని ఆరా తీస్తే ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. ఖచ్చితంగా కృష్ణ. నువ్వెక్కడున్నావు? హిమాకి ఫుడ్ డెలివరీ చేసిన రెస్టారెంట్ ఎదురుగా ఉన్నాను రవి. మామూలుగా ఈ డెలివరీ బాయ్స్ అందరూ ఏ రెస్టారెంట్ ఫేమస్ ఆ ప్లేస్లోనే ఉంటారు. సో వాడు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్లేస్కి వస్తూనే ఉంటాడు. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే కృష్ణ, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అది సార్, అర్జెంటుగా వేరే డెలివరీ బుకింగ్ వచ్చింది సార్, అందుకే వెళ్ళాను సార్. ఓ, ఫుడ్ డెలివరీ చేసి డబ్బులు తీసుకోలేదా మరి? మర్చిపోయాను సార్ కంగారులో. రేయ్, అనవసరంగా ఇంకా ఇంకా కవర్ చేసి ఇంకా చిక్కుల్లో పట్టం తప్పో చెప్పో. పోలీసుడి చేతికి చిక్కనంత వరకే నీ తెలివితేటలు. వన్స్ చిక్కిన తర్వాత అన్నీ విప్పి చావాల్సిందే. నీట్గా అడుగుతున్నా, ఏం జరిగిందో ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పు. సార్ 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 అసలు ఏం జరిగిందంటే, నేను ఆర్డర్ రిసీవ్ చేసుకొని ఫుడ్ పార్సల్ తీసుకొని బయలుదేరే సమయానికి నాకు ఫోన్ వచ్చింది సార్. ఎవరో ఒక ఆవిడ తెలిసిన వాళ్ళ ఇంట్లో పార్సల్ ఇవ్వాలి, డబ్బులు ఇస్తారని చెప్పింది సార్. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ పార్సల్ ప్లేస్ లో
ఈ ఫుడ్ ని డెలివరీ చేయి. అది సార్ జరిగింది. ఆవిడ నిన్ను చూసావా? లేదండి, మొహం కనిపించకుండా మాస్క్ పెట్టుకొని వచ్చింది. గుర్తుపట్టడం కూడా కష్టమే. కారులో వచ్చిందన్నావు కదా, అది ఏ కారు? అది క్యాబ్ సార్. క్యాబ్ లో వచ్చిందంటే ఆ టైంలో శిఖర హిమతో పాటే ఉంది రవి. మరి ఇంకెవరై ఉంటారు? తారా. ఉహుం. ఎంత కోపం ఉన్నా తల్లి లాంటి కసాయి పని చేయటం అయ్యుండదు. మరి ఎవరు చేసుంటారు ఈ పని? రే, తను వచ్చిన క్యాబ్ ఏ కంపెనీ చూసావా? అది హలో క్యాబ్ సార్. హలో క్యాబ్ సార్, ఓకే. నువ్వు ఆ మాస్క్ లేడీని కలిసిన ఎగ్జాక్ట్ టైం ఏంటి? అది 8:10 అవుతుంది సార్. నీకు ఫోన్ వచ్చిందన్నావు కదా, ఒకసారి ఆ నెంబర్కి డైల్ చేయి. ఓకే సార్. The number you are trying to call is currently not reachable. Please try again later. ఇది నాట్ ఇన్ యూజ్ సార్. ఓహో, యూజ్ అండ్ త్రో సిమ్ అనమాట. రే, నలుగురు కడుపు నింపే పనిచేస్తున్నాం. చాలా మంచి పనే ఇది. కానీ ఎవడో డబ్బులు ఇస్తున్నాడని ఆశపడి తప్పుగా ఇలాంటి పనులు చేయడం వల్ల నీకు తెలియకుండానే ఏమవుతుందో తెలుసా? ఒక గర్భిణీ ఆడపిల్ల మీద విషప్రయోగం జరిగి ప్రాణాలు పోయే స్థితికి వచ్చిందిరా. నువ్వు తెలియక చేసినా అక్కడ ప్రాణాలు పోతే ఆ పాపం ఎవరికి చేరుతుంది? ఈ రోజు నేను నిశ్చితార్థం అని మర్చిపోయావా? ఏదో విలువైంది జీవితంలోనే కోల్పోయినట్టు ఏంట్రా ఈ అవతారం? విలువైందే కోల్పోయాను, ప్రాణాన్ని విడిచిన దేహంలా మిగిలిపోతున్నాను. రే శ్రీకాంత్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? త్వరగా రెడీ అవ్వు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకో, హీరోలా ఒక రేంజ్లో ఉంటావు. ఏంట్రా, ఏమైంది? అదేం లేదు. మరెందుకురా ఇలా ఉన్నావు? నర్వస్ ఫీలా? పెళ్లి మీద ఏ సదభిప్రాయం లేని నేను డల్గా ఉంటే ఒక అర్థం ఉంది. మొన్నటి వరకు మేడ్ ఇన్ హెవెన్లోనేగా ఎంప్లాయ్వి. పెళ్ళంటే నీకు నర్వస్ ఏంట్రా? మైండ్లో ఏదన్నా ఉంటే తీసేయి. ఫంక్షన్ టైంలో నువ్వు ఇలా ఉన్నావంటే వచ్చిన అతిథుల ముందు బాగోదు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఏం మనిషివయ్యా నువ్వు? మనుషుల్ని కూడా ఫార్మాట్ చేసే పద్ధతి ఎవరైనా కనిపెడితే బాగుండు. అర్జెంటుగా ఈ మహానుభావుడికి అది అవసరం. ఇటు చూస్తే ఈ అయ్యగారిని రీసెర్చ్ చేయలేం. రవి, ఎక్కడున్నావు? కృష్ణ చెప్పు. ఎక్కడున్నావు రవి? అదే క్యాబ్ ఆఫీస్కి వచ్చాను. ఏదైనా పనుందా? చాలా అర్జెంటు పనుంది రవి. ఇక్కడ పరిస్థితి చూస్తే నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాసేపట్లో ఉంగరాలు కూడా మార్చేసుకుంటారు. అది జరగకూడదు. ప్లీజ్ రవి, ఏదో ఒకటి చెయ్యి. కృష్ణ, యూ డోంట్ వరీ. నువ్వు టెన్షన్ పడకు. ఇటువంటి పీక్ స్టేజెస్లోనే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అనుకున్నది సాధించేలా మైండ్ని ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిలాక్స్. అన్నీ బాగానే జరుగుతాయి. బీ కూల్, ఓకే?